హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నారా అనుకుంటున్నాను. నేనైతే అస్సలు ఏం బాగాలేదండి. ఇదేంటో చూపిస్తున్నారు అనుకుంటున్నారా? చూసేయండి. ఇది మా మెట్ల మీదకి వెళ్ళేటప్పుడు ఇట్లా అడ్డుగా పెట్టానండి. ఇలా ఎందుకు పెట్టానో కూడా చెప్తాను. అయినా కానీ దీనివల్ల ఏం ఉపయోగం లేదండి. ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? చూడండి, అసలు నా పంట అంతా ఎలా నాశనం చేసేసినాయో. వీడియోలో చెప్పాను కదండి, కొత్తిమీర చాలా బాగా వచ్చిందని. మొత్తం పాడు చేసి పడేశాయి. ఇంకా చూపిస్తానండి. ఇక్కడ చూడండి, మన కిచెన్ వేస్ట్ వేసి పెట్టాను కదా, వీడియోలో చూపించాను దీని గురించి కూడా. మొత్తం చూడండి ఎలా పాడు చేసాయో. ఏంటనుకుంటున్నారా? పందికొక్కులండి. అసలు నా పంట అంతా పాడు చేసేసాయి. అసలు దీనికి ఏం చేయాలో కూడా సొల్యూషన్ నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి చూడండి, ఇక్కడ కూడా మొత్తం నాశనం చేసాయండి. ఇదే విధంగా నేను ఎప్పుడు నాటుకున్నా కానీ పాడు చేస్తున్నాయి. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధేస్తుంది దీన్ని చూశాక. ఏ టెర్రస్ గార్డెనర్స్కి ఇలాంటి స్థితి అయితే రాకూడదు. అసలు పసిపాపల్లా పెంచుకునే మనం మొక్కల్ని ఇలా మార్నింగ్ అసలు టెర్రస్ మీదకి వచ్చేసరికి నాకైతే చాలా బాధ వేసిందండి. అసలు మొక్కలన్నీ చూడు అసలు ఎలా ఇక్కడంతా పాడు చేసేసాయి. ఇది చూడండి, ఇలాగే ప్రతి ఒక్క కుండీలో పాడు చేసాయండి. అవి కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఖాళీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఇక్కడ కూడా పందికొక్కలు పాడు చేసాయి. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. మన బీర మొక్కలు అయితే మంచిగా వస్తున్నాయి. దీనికి ఏదన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రిడ్జ్ బాక్స్లో చూడండి, నేను ఫస్ట్లో బీరకాయ సీడ్స్ నాటుకున్నప్పుడు చూడండి, ఇక్కడ కూడా అసలు ఏ విధంగా తోమేసాయో పందికొక్కులు. నాటుకున్న సీడ్స్ కూడా చాలా మొలకలు అయితే పీకేశాయి. చూడండి, మట్టి పడింది వాటి మీద. ఇక్కడ సీడ్స్ చూడండి. ఈ విధంగా నాటిన ప్రతిసారి ఈ పందికొక్కులు వచ్చి ఇట్లా పాడు చేస్తున్నాయి. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటే. చూడండి, తోటకూర ఇవన్నీ వేసాను ఇందులో. ప్రతిరోజు నిద్ర లేవగానే టెర్రస్ మీదకి వస్తానండి. ఇక ఈ మొక్కలు ఏమైపోయాయని ఇలా చూసుకుంటూ ఉంటాను. చూడండి, మొలకెత్తిన గింజలను కూడా పీకేశాయి. ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ అండి. అంత బాధేస్తుంది నాకు. నా పంట అంతా ఈ విధంగా నాశనం చేస్తుంటే. ఒకటైతే అనుకోవచ్చండి, ఒక దాంట్లోనే పోయాయిలే అనుకోవచ్చు. కానీ ఇలా ప్రతి ఫ్రిడ్జ్ బాక్స్లోనే చేస్తున్నాయి. చూపిస్తాను అది కూడా మీకు. ఇక్కడ చూడండి, ఇందాక చూపించాను అదే ప్లేస్లో మళ్ళీ తీసాయి. వీటికి మాత్రం చంపేస్తే పాపంలే అనిపిస్తుంది. కానీ ఇది ఈ విధంగా అయితే చేస్తున్నాయి. స్టార్టింగ్లో ఈ విధంగా చేస్తూ ఉండేవి. డైలీ అదే ప్లేస్లో తోముతుంది కాబట్టి సరేలే అనుకున్నాను. ఇప్పుడు మొక్కలు బాగా ఎదిగినప్పుడు కూడా పాడు చేసేస్తున్నాయి. దీనికి ఏదో ఒకటి పరిష్కారం అయితే చూడాలి. ఇంకో ఫ్రిడ్జ్ బాక్స్ కూడా ఉంది చూడండి, ఇదిగోండి. ఇక ఏ బాక్స్లో చూసినా ఇదే పరిస్థితి అండి. చాలా బాధ అయితే వేస్తుంది. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి ఫ్రెండ్స్.